మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దాంతోపాటుగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎలా ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలతో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా, అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి లభిస్తుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ఏదైనా రుణాలు ఉన్నా వాటిని చెల్లించగలుగుతారు. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, తర్వాత నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అన్నిటికంటే ముందుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారితో తల్లితర బంధువులని సంప్రదించి వారితో చర్చలు జరిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ఆశించిన ఫలితాలు పొందడానికి శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క ఆలోచనలు మీకే కొన్నిసార్లు అంటే ఈ ఆలోచన ఎంతవరకు ముందుకు పెడుతుంది, ఇది కరెక్ట్గా ఆలోచించానా లేదా అనే విధానం ఒకటి. తర్వాత క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది. దాంతోపాటుగా మీ ఆలోచనలతో మీరు కొత్త కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఆలోచనలు అనేవి మీకు మాత్రమే కాకుండా మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి మంచి సలహా సంప్రదింపులకి అవకాశం ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అని మనం ఇక్కడ చూడొచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీకు గృహ సౌఖ్యం విషయంలో కానీ, మానసిక ప్రశాంత విషయంలో కానీ కొంతవరకు అనుకూలత అనేది కొంత తక్కువ అయ్యే అవకాశం, అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గృహ వాహనాల కొనుగోలు కొరకు కూడా కొంత గట్టిగా ప్రయత్నం చేస్తారు. వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటుగా ఆ నిర్ణయాలతో పాటుగా దానికి సంబంధించిన విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చలు చేసి దానికి సంబంధించిన ఆర్థిక విషయాల మీద, అంటే ఏదైనా కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలలో స్థిరాస్తులు, వాహనాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా గట్టిగా చర్చించడం బట్టి కొంత వాదోపవాదాలకు అవకాశం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ గృహ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా డొమెస్టిక్ అఫైర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాహనాలు మొదలైన కొనుగోలు విషయంలో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచన విధానం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. నూతన కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అది స్థిరాస్తులు కావచ్చు, వాహన మార్పులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆర్థిక విషయాల మీద మీకు ఆర్థికంగా ఎదుగుదల కొరకు చేసే ప్రయత్నాలు, ఆర్థిక అంశాలు మొదలైనవన్నీ కూడా వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. కాబట్టి ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఆర్థిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేసుకోవాలి. లేని పక్షంలో మాటల వల్ల కూడా, అంటే ఇతరులకు ఎవరికన్నా మీరు వాగ్దానాలు చేసి ఉండడం బట్టి, లేకపోతే సమయానికి వారికి ధనాన్ని సర్దుతానని చెప్పిన మాటల బట్టి సమయానికి చేయలేని పరిస్థితులు వచ్చినా కూడా దానివల్ల ఇతరులతో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక వీలైనంతవరకు ఇతరులకి మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. తులారాశి.
అమ్మ ఇక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, ధైర్యం మొదలైనవి పెరుగుతాయి. తర్వాత స్థిమితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్య కొరకు, విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు కొంత అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ వాతావరణం అంటే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఆర్థిక అంశాలు, జీవిత భాగస్వామి మొదలైన వ్యక్తులతో కలిపి మీరు కీలకంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చేసే చర్చలు అనేవి చాలా అధిక శాతం ఉండడం, అది కూడా ముఖ్యంగా ఆ చర్చలు అనేవి ఎక్కువ శాతం మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. మీ వ్యక్తిగత శ్రద్ధ, మీ గురించి మీరు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. అంటే మీ యొక్క శారీరక శ్రద్ధ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే బడలిక అనేది ఎక్కువ ఉంటుంది, నిస్సత్తుగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోపోవడం వల్ల, ప్రయాణాలు అధికంగా ఉండడం వల్ల మొదలైన వాటి వల్ల కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుందనే విషయాన్ని ఒకటి గమనించుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత చికాకులు, కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అనుకోని బాధ్యతల వల్ల, టైమింగ్స్లో వచ్చే మార్పుల వల్ల, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సంతానపరమైన విషయాల్లో సంతానం యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో, లేకపోతే వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు చేసే ప్రయత్నాలలో, లేకపోతే వారికి నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో కొంత దానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క సహకారం వాళ్ళు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణతో కూడిన శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఓ పక్కన మీకు సంబంధించిన పనులు, మరొక పక్కన సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు మీరు సహకరించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటితో కొంత ఘర్షణగా అధికంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి అంటే విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు అనేవి చేస్తారు. కానీ భూమికి సంబంధించిన విషయాలు, అలాగే స్థిరాస్తులకు సంబంధించినవి, వాహనాలకు సంబంధించినవి, లాభదాయకమైన అంశాల విషయంలో కొంత ఘర్షణతో కూడిన వివాదాలకు అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు పెద్దలతో కానీ, తండ్రి తరపు పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే భూమికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఇతరులతో ముఖ్యంగా అంటే తోబుట్టువులతో కానీ, పెద్దలతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణానికి వీలైనంత వరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి నూతన ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక ఘర్షణ అనేది అవకాశం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా వృత్తి కొరకు సంబంధించిన విషయాల్లో మీ తోబుట్టులతో కానీ, ఆత్మీయ మిత్రులతో కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత వారితో మీకు వివాదాలు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా, మాట పట్టింపులకు లోను కాకుండా జాగ్రత్త పడాలి. వాహనాలు నడిపేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపినా, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలోనూ, ఆకస్మిక వివాదాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఎమోషన్స్ని ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కానీ, ఆత్మీయులతో కానీ మీరు సంప్రదించేటప్పుడు, అలాగే సాంఘిక సంబంధాలతో మీ యొక్క మైత్రి బంధాలకు సంబంధించిన విషయాల్లోనూ ఇవన్నీ కొంత ఘర్షణతో కూడిన వాతావరణానికి ఉండే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో, మీ యొక్క ముఖ్యంగా ఉన్న మీ యొక్క సోదర వర్గంతో కానీ,
సంతాన వర్గంతో కానీ వీలైనంత వరకు అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. ఏదైనా సరే మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. అలాగే కొత్త సంబంధ బాంధవ్యాలు, ఎవరన్నా కొత్త స్నేహ సంబంధాలు, సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ ఏర్పడేటప్పుడు కూడా వ్యక్తులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు నూతన పరిచయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.